కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక, చాలా శ్రద్ధగా వినండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదవండి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తము ఆయన పేరట చేయండి. అపోస్తుడైన పౌలు ఆది సంఘానికి, ఒక సగటు విశ్వాసికి, సమాజంలో బ్రతుకుతున్న ఒక విశ్వాసికి బ్రతుకుడును నేర్పి ఒక చక్కటి భావజాలతో కూడిన కొన్ని మాటలు రాయడం జరిగింది తన పత్రికలో. అలాంటి మాటలలో ఒక మాట ఇదిగో కొలస్సీలకు రాసిన పత్రిక. అక్కడ విచిత్రమైన పదం వాడాడు చూడండి. మీ మాట చేత కానీ క్రియ చేత కానీ, మూడో పదం, మీరు ఏమి చేసినా ప్రభువుకి థ్యాంక్స్ చెప్పండి. చాలామంది ఇక్కడ ఏమి చేసినా అనగానే ఏమనుకుంటున్నారంటే కేవలం సేవ అనుకుంటున్నారు. సేవే కాదు, మీ లైఫ్ స్టైల్లో మీరు ఏం చేసినా దేవునికి మహిమను తేవాలి. మీ చదువా, మీరు దేవునికి మహిమను తెచ్చేలా చదవాలి. మీ సంసారమా, మీరు దేవునికి మహిమను తెచ్చేలా మీ సంసారం ఉండాలి. మీ వ్యాపారమా, అందరి వ్యాపారస్తుల వలె కాకుండా మీ వ్యాపారంలో నాణ్యత, నమ్మకం ఉండాలి. మీ ఉద్యోగమా, 1వ తారీఖు వస్తే జీతం వేస్తారు మనకేంట్లే అని నలుగురితో అలా అన్నట్టు నువ్వు బతకూడదు. నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి దేవునికి అంటే ఒక బెస్ట్ వర్క్ నువ్వు చూపించాలన్నమాట. నువ్వు ఏమి చేసినా దేవునికి మహిమను తేవాలి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. విలియం కేరీ మన దేశంలో చాలా విస్తారమైన పరిచర్య చేసిన తర్వాత గొప్ప పేరు వచ్చింది ఆయనకి. మన దేశంలో వచ్చింది. మరలా తిరిగి వెళ్ళాడు. ఆ తిరిగి వెళ్ళిన తర్వాత తన సొంత దేశానికి వెళ్ళి ఒక ఈవెంట్లో ఆయన పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లో ఆయన పాల్గొంటే ఎవరైనా గుర్తుపట్టట్లేదు. సొంత దేశానికి గొప్ప పరిచర్య చేసి విదేశాల నుంచి వచ్చిన ఆయన మళ్ళీ స్వదేశానికి వెళ్ళి ఆ ఈవెంట్లో ఆయన కూర్చున్నప్పుడు ఎవరైనా గుర్తుపట్టలేదు, ఎవరు ఆనర్ చేయట్లేదు, ఎవరు ఆయన పిలవట్లేదు. విలియం కేరీ అనుకున్నారు, బహుశా నేను ఎవరికి తెలియనేమో గొప్ప పరిచర్య చేస్తున్నానని అనుకున్నాడు. చూసారా ఎంత డిస్టర్బెన్స్గా ఉందో మనకి. ఊరకే గట్టరు చర్చిలు. ఈ కామెంట్లు చేస్తున్న వాళ్ళు చెప్తున్నాను నేను. సరే, విలియం కేరీ వెళ్ళిన తర్వాత ఆయన కూర్చుని మాట్లాడుకుంటూ ఎవరు నన్ను గుర్తుపట్టలేదని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఈ లోపల ఎవరో ఒక వ్యక్తి గుర్తుపెట్టారు. మీరు మిషనరీ విలియం కేరీ కదా అంటే, ఎస్ బ్రదర్ అన్నాడు. రండి నేను పెద్దలకు పరిచయం చేస్తానని చెప్పి వెళ్తుండగా అక్కడున్న పెద్దలు, ఆ పెద్దల్లో ఒక కంగారు పెద్ద అన్నాడు, నువ్వు షూ మేకరవు కదా అన్నాడు. అంటే నువ్వు బూట్లు చెప్పులు తయారు చేసే వ్యక్తి నువ్వే కదా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సార్ నేను షూ మేకర్ని కాదు, షూ రిపేర్ చేసే మనిషిని నేను అన్నాడు. అంటే ఏమర్థమైంది? ఆయన చేస్తున్న పనిని, ఇది చిన్న పని. నిజంగానే ఒకప్పుడు విలియం కేరీ షూలే తయారు చేసేవాడు ఇండియాకి రాకముందు. నిజంగానే ఒకప్పుడు విలియం కేరీ ఒక యజమాని దగ్గర నిజంగానే చెప్పులు షూస్ అమ్ముకునేవాడు. ఆ వ్యక్తి చేసే పని ఆ సొసైటీ గుర్తుండిపోయి నువ్వు షూలు తయారు చేసి చెప్పులు తయారు చేసే వ్యక్తివే కదా అన్నాడు. ఆయన అన్నాడు, లేదు సార్ నేను తయారు చేయను, నేను కొడతాను, రిపేర్ చేస్తాను అన్నాడు. అంటే విలియం కేరీలో ఉన్న ఆ తృష్ణ లేదా ఆ దొద్న లేదా విలియం కేరీలో ఉన్న ఆయన సిగ్గుపడనక్కర్లేని పనివాడిని లాంటి ఒక తత్వం ఆయన మీరు చూడండి. తను చేసే పనిని బట్టి ఆయన సిగ్గుపడకుండా చెప్పాడు, ఎస్ సార్ ఒకప్పుడు నేను చెప్పుల్ని రిపేర్ చేసేవాడిని. మీరు గుర్తుపట్టండి, మనం ఏమి చేసినా ఆ పనిలోనట నిపుణత చూపించాలట. మనం ఏమి చేసినా ఆ పనులట ఎవడరా ఈ పని చేసిందనగానే ఇలా ఖచ్చితంగా ఈ పని చేసిన క్రిస్టియన్స్ అని చెప్పుకోవాలంట. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఒక మంచి ఈవెంట్ జరుగుతుంది. ఇలా మనకి ఈవెంట్ జరిగిందిగా, అలా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒక మంచి ఈవెంట్ జరుగుతున్నప్పుడు
చాలామంది వాష్రూమ్కి వెళ్తుంటారు, వస్తుంటారు, వాష్రూమ్కి వెళ్తుంటారు, వస్తుంటారు, వాష్రూమ్కి వెళ్తుంటారు, వస్తుంటారు. సేవకి ప్రత్యేకమైన ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఆ తర్వాత నాలాంటి కుర్రోడు, చిన్న సువార్త అప్పుడప్పుడే ప్రారంభించిన కుర్రోడు వాష్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు. ఆశ్చర్యపోయాడు, ఎంత నీట్గా ఉందేంటి, నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎంత నీట్గా లేదు, ఇప్పుడు ఇంత నీట్గా ఎలా ఉందని. తర్వాత అర్థమైంది, ఎవరైనా క్లీన్ చేశారంటే, ఎవరు క్లీన్ చేశారంటే ఎవరు క్లీన్ చేయలేదు. ఈ నెల రోజులు ఎవరు క్లీన్ చేయలేదు, ఇప్పుడు ఎవరు క్లీన్ చేశారంటే నా ముందు ఒకరు వెళ్ళారు. ఎవరు? పలానా బ్రదర్ వెళ్ళాడు. ఆ బ్రదర్ వెళ్ళిన తర్వాత ఇదిగో ఎంత నీట్గా ఈ వాష్రూమ్ క్లీన్ చేసి అప్పుడు అన్నాడు, బ్రదర్ నువ్వేమైనా వాష్రూమ్ క్లీన్ చేసావంటే ఎస్ క్లీన్ చేశాను సార్. నేను వెళ్ళిన తర్వాత మరొక వ్యక్తి వెళ్ళాలి కనుక ఎవడరా నా ముందు వెళ్ళిందని అనకూడదంటే నేను బిలీవర్ని సార్, అందుకే నా తర్వాత వెళ్ళిన వాడు అక్కడ సిరాకు పడకూడదని మొత్తం క్లీన్ చేశాను అన్నాడు. మీరు చెప్పండి, ఒక గవర్నమెంట్ సెక్టార్లో నర్సింగ్ డిపార్ట్మెంట్లో శ్రద్ధగా డ్యూటీ బయట వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ క్రిస్టియన్స్ మాత్రం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒక టీచింగ్ ఫీల్డ్లో వాళ్ళ సబ్జెక్టుకి వాళ్ళు నెలసరి తీసుకునే జీతానికి వాళ్ళు న్యాయం చేస్తారో బయట వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ క్రిస్టియన్స్ సబ్జెక్టులో న్యాయం చేస్తారు. మనం చేసే పనిలో మీరు ఎక్కడున్నా, నువ్వు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా కట్టుబడేదాన్ని, నువ్వు ఏం చేసినా, ఎలాంటి పని చేసినా మన దేవునికి వర్షిప్ చేస్తున్నట్టు చేయాలట. రూత్ గ్రహం అంటే బిల్లీ గ్రహం గారు వైఫ్, బాగా వినండి సీరియస్గా, ఎక్కువ టైం చెప్పను. బిల్లీ గ్రహం గారు వైఫ్, ఆమె కిచెన్ రూమ్లో సింక్ ఉంటుంది చూసారా, ఈ పాత్రలు కడిగే సింక్ పైన ఎవరో మిషనరీ రాసిన ఒక కొటేషన్ పెట్టుకుందట, ఏమనంటే నేను రోజుకి 3 సార్లు ఇక్కడ వర్షిప్ చేస్తాను ఈ కిచెన్ శుభ్రం చేస్తూ అన్నదంట. నేను అడుగుతున్నాను, మనకు బ్రేకింగ్ న్యూస్గా కనబడేది, మనకు స్ట్రైక్ అవనే వార్త అంటే చెప్పిన, అసలు అంట్లు కడవడంలో కూడా దేవునికి వర్షిప్ ఉంటుందంటే మనం నమ్మలేం. ఉంటుంది. అరే ఇల్లు ఓడవడంలో కూడా దేవునికి వర్షిప్ ఉంటుందంటే ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడం, మంచి బట్టలు వేసుకోవడంలో కూడా దేవునికి రిప్రజెంట్గా ఉండడంలో ఉంటుందిరా అంటే ఉంటుంది. ఊరకనలేదు వర్క్ ఈజ్ వర్షిప్ అని. నువ్వు వర్క్ ఈజ్ వర్షిప్ అనగానే కేవలం సువార్త అనుకోకు, నువ్వే వర్క్ చేసిన ఆ వర్క్లో ఎవరిని వర్షిప్ చేయాలి తెలుసా? దేవుణ్ణి. ఒక రూమ్లో నువ్వు బ్యాచులర్గా నలుగురితో పాటు ఉంటే, నలుగురితో ఉన్న నువ్వు ఆ ముగ్గురులాగే శుద్ధి శుభ్రం లేకుండా ఉండకుండా నీకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉండాలి. ఇది చాలా శుభ్రంగా ఉంటాడు, ఎందుకంటే వాడు చర్చికి పోతాడు రా, వాడికి శుభ్రం ఎక్కువ. ఒక నలుగురితో నువ్వు ఉద్యోగం చేసినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు కూర్చున్న సీట్ ఏదైతే ఉందో, నువ్వు కూర్చున్న కుర్చీ ఒక సెపరేట్ ఇమేజ్ని చూపించాలి. గవర్నమెంట్ సెక్టార్లో చాలామంది 1,50,000 2 లక్షల శాలరీ తీసుకుని గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు చూడండి, ఆ చెక్క కుర్చీ మార్చుకోరారు. ఆ చెక్క కుర్చీ పైన ఆ పాత ఫ్యాన్, బ్రిటిష్ వాళ్ళ ఫ్యాన్ ఉంటుంది, అదే తిరుగుతుంటుంది, అలాగా మార్చరు. ఎందుకు మార్చరు చెప్పిన, గవర్నమెంట్ ఇవ్వలేదు, మేము వేసుకోలేదు, మేము వేసుకో, మా సొంత డబ్బులు మేము ఎందుకు పెట్టాలంటున్నారు. కొన క్రిస్టియన్ ఆఫీసర్ ఉంది, ఆవిడంది తానే కుర్చీ చేయించుకుంది, తానే మంచి ఫ్యాన్ ఎంచుకుంది, తానే రూమ్ డిజైన్ చేసుకుంది. ఆవిడ ఇలా అంది, మీకు ఎందుకు సార్, మీకు ఎందుకు మేడం గవర్నమెంట్ పెట్టేవన్నీ గవర్నమెంట్ ఇస్తారు, గవర్నమెంట్ ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు గవర్నమెంట్ ఆఫీస్ పెట్టి పెడుతున్నారంటే ఆవిడ ఇలా అంది, నేను చేసే ఉద్యోగం చేసే స్థలం ఎంత శుభ్రంగా లేకపోతే ఎలా అంది. నేను ఉదయం లేచి సాయంత్రం వరకు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నానో నేను కూర్చున్న ప్లేసే శుభ్రం లేకపోతే ఎలా, నేను కూర్చున్న కుర్చీ సరైనది లేకపోతే ఎలా, నేను ఎవరు అనుకుంటున్నావు? ఐఎమ్ క్రిస్టియన్ అంతే. నేను చేసే పని ఎక్కడైనా ప్రజెన్స్ ఎలా ఉండదు తెలుసా, బెస్ట్ కనిపించాలి ఖచ్చితంగా. ఈ పని ఎవరు చేశారో సన్నాసిగాడు అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవరి బరకాలు వేసింది అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవరి ఈ పని చేసిందని అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ పని ఎవడు చేస్తుంటే ఖచ్చితంగా ఈ పని ఆడు చేస్తుంటాడు, ఆడు బాగా చేస్తాడు ఆ వర్క్ని. చూస్తూ ఒకలాగా చూడకపోతే ఒకలాగా అది గుర్తుపెట్టుకోండి. బిల్లీ గ్రహం గారు అంటారు, నా ఇంట్లో నా గిన్నెలు కడుగుతూ, నా ఇంట్లో అంటులు తోముతూ, నా ఇంట్లో నా ఇంటి పని అనేది చేస్తూ నా దేవుడిని నేను వర్షిప్ చేస్తాను. ఎందుకంటే ఒక క్రైస్తవ బిడ్డ ఇంటికి వెళ్ళాలైతే ఆ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతుంది. దేవునికి వర్షిప్ అది. ఎవరింటికైనా వెళ్తే గుర్తుపెట్టుకోండి, ఎవరింటికైనా వెళితే టీ కాఫీలు ఇస్తారు, వద్దంటే ఇస్తారు, మాకు అలవాట్లేదని ఇస్తారు. ఒక ఆవిడ ఇచ్చింది ఒక పాస్టర్ గారికి, ఆవిడ టీ కాఫీలు ఎట్టడం చాలా బద్ధకం అంట. పోనీ పెట్టనన్నా బాగుంది, పెట్టింది. ఏదో అలా కలిపి సరైన దాన్ని కలపకుండా, ఏదో ఆ నీళ్ళు పాలు కలిపేసి అవి సరిగ్గా మరగకుండా పట్టుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చేసి, షుగర్ తక్కువైందా అంతే. అసలు నువ్వు సరిగ్గా కాతేగా, షుగర్ ఏమో తక్కువైతే చెప్పండి బ్రదర్,
అయ్యింది, ఆల్రెడీ అయ్యిందని నీకు తెలుసు. నువ్వు సరిగా కాయలేదని నీకు తెలుసు. నీకు ఎంత శ్రద్ధ లేదంటే కనీసం ఒక టీ కూడా పెట్టలేను. గుర్తుపెట్టుకో. వచ్చింది దైవజనుడు అంటే మాకు టీలు పెట్టమని కదా, మాకు అలవాట్లేదు, గుర్తుపెట్టుకోండి. వచ్చింది దైవజనుడు ఒక కప్పు కాఫీ పెట్టలేకపోతున్నావంటే నువ్వు చర్చికి పోయి వర్షిప్ చేస్తావా అని అడుగుతున్నావు. నువ్వు వర్షిప్ లీడర్వా? నువ్వు ఆరాధన టీంలో నువ్వు ఒక యాక్టివ్ మెంబర్వా? నువ్వు చర్చిలో సంఘ పెద్దవా అని అడుగుతున్నావు. నీ ఇల్లు శుభ్రంగా లేదు, నీ ఒళ్ళు శుభ్రంగా లేదు, నీ డ్రెస్ కోడ్ సరైనది కాదు. అరే నీ ఎయిర్ అడుగుతున్నా. చాలామందికి ఎక్స్ట్రీమ్ భక్తి ఉంది. వాడు ఎయిర్ కూడా సరిగా అంటే ఎంత చెదిరిపోతే అంత భక్తి అనుకుంటున్నారు. చెదిరిపోతే భక్తి కాదు రయ్యా, నీట్గా ఉండడం కూడా భక్తే. ఎక్స్ట్రీమ్ ఉన్నారు ఈ మధ్య. మీరు చూడండి, నలిగిపోయిన సొక్క వేసుకుంటే భక్తి అనుకున్నారు. ఇస్త్రీ సొక్క వేసుకోవడం భక్తి పోవడం అనుకుంటున్నారు. అతొద్దు అంత బైబిల్ గుర్తుపెట్టుకోండి, అతొద్దు. కానీ ఉన్న దాంట్లో మాత్రం చెప్పండి, శుభ్రంగా ఉండండి. మీరేమి చేసినా, మీరేం చేసినా, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి తెలుసా? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభా యేసుక్రీస్తు ద్వారా నాకు ఒక జీవాన్ని ఇచ్చి నా పాపాన్ని క్షమించి, ఇదిగో నా జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చి, ఇదిగో ప్రభా నువ్వు ఇలా నిలబెట్టావు, నాకు ఒక పని ఇచ్చావు, నా జీవనంలో ఒక పని చేయడానికి నాకుంటే ఒక పాత్ర ఇచ్చావు. దీన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఒక సెక్యూరిటీ జాబ్ చేసావంటే గుర్తుపెట్టుకో. ఒక సెక్యూరిటీ జాబ్ చేసావంటే నీ తోటి సెక్యూరిటీ జాబ్ చేస్తున్న వాళ్ళందరూ నిద్రపోతారేమో కానీ నువ్వు నిద్రపోకూడదు. నీ యజమానికి ఆ నమ్మకాన్ని చూపించాలి. ఎందుకు చెప్పనా? నువ్వు క్రిస్టియన్ కనుక. నీ బయట వాళ్ళు నమ్మకంగా, నీ చుట్టూ ఉన్న ఉద్యోగస్తులు నమ్మకంగా ఉద్యోగం చేయకపోవచ్చు కానీ నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నువ్వేం చేసినా అది చిన్న పని పెద్ద పని కాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ పని చేసినా మాట చేత కూడా ఎవరికి మహిమ రావాలట చెప్పండి. మన మాట చేత మహిమ రాదు. దేవుడికి అన్ని అవమానాలే, అన్ని అబద్ధాలే. అనవసరమైన విషయాలు కూడా అబద్ధాలు చెప్తాను చెప్పమా? చెప్తావా? చెప్తాం. జస్ట్ 10 నిమిషాలు ఉంటాం. ఉడిదిగాడు 10 నిమిషాలు రాడని ఆడికి తెలుసు, ఆడు 10 నిమిషాల్లో రాడాలని మనకే తెలుసు. కానీ అంటాడు జస్ట్ 10 నిమిషాలని సాయంత్రం 5 అయిపోతే రాడేదవా. ఇప్పుడు జస్ట్ 10 నిమిషాలు నడుతున్నాం. మనం ఏం చేసినా టైం అనేది మనం మెయింటైన్ చేయకపోవడం కూడా గుర్తుపెట్టుకోండి. మన మాటల్లో శ్రద్ధ లేకపోవడం, నమ్మకత్వం లేకపోవడం కూడా ఎవరికి అవమానమో తెలుసా? దేవునికి. మీరేం చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ. చాలామంది ఊరికే మాటలు ఇచ్చేస్తారు, ఆ మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడరు, ఆ మాట మళ్ళీ తోలనాడతారు, ఆ మాట మీద నిలబడలేక వారు ఇచ్చిన మాటను మర్చిపోతారు. వాళ్ళు అలా చేశారు కనుక మేము ఎలా చేసామంటే అడుగుతున్నాను. నువ్వు మాట ఇచ్చావు, ఆ సంగతి ఎలా మర్చిపోతున్నావు? నువ్వు పలానా దిక్కున పలానా టైంలో పలానా విషయంలో ఇదిగో మమ్మల్ని నమ్మండి అని అంత నమ్మబలికిన మాట ఇచ్చావు. ఆ మాట విషయంలో ఏది పలానా టైంలో మాట ఇచ్చాను ప్రభా, అన్న మాట ప్రకారం దేవ ఈ టైంకి ఈ పని చేయించు, ఇదిగో ఈ పని జరిగించినప్పుడు ఈ పనిని బట్టి నేను స్తుతిస్తున్నా ప్రభా, థ్యాంక్ యూ మై లార్డ్, నా మాట నా పనిలో నువ్వు నెరవేర్చినందుకని అనగలవా? మాట ఇచ్చాను, మాట నెరవేర్చలేకపోయినా అయినను నీకు మహిమ కలుగును కాక అంటావా? ఏమి చేసినా నువ్వేం చేసినా ఆ పనులట శ్రద్ధ మనం వహించాలట. దేవునికి ఉన్నతమైన మహిమను తెచ్చేలా మనం చేయాలట. అందుకే చూడండి 23వ వచనంలో కూడా, అదే అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. ప్రభు వలన స్వాస్యము ప్రతిఫలముగా పొందుదమని నువ్వు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరేం చేసినా, అక్కడ చూడండి, మీరేమి చేసినా, ఆ పదం పదే కనబడుతుంది. మీరేం చేసినా, నేను వాక్యం ఒకటే బాగా చెప్తాంటే అది కుదరదు, గుర్తుపెట్టుకోండి. నేను సువార్తలో పాల్గొంటే అదొకటే గుర్తుపెట్టుకోండి, అదొకటే కుదరదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ బరకాలు బాగేస్తాను అదొకటే చేస్తే సరిపోదు, గుర్తుపెట్టుకోండి. మీ లివింగ్ లైఫ్లో ప్రతి పని మీరు ఏ వర్క్ చేసినా, మీరు ఇంటి దగ్గర ఉన్నా, ఆఫీసులో ఉన్నా, మీరు చదువుకుంటున్నా, మీరు ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడున్నా గుర్తుపెట్టుకోండి, మీ లివింగ్ లైఫ్లోనట వాళ్ళ బతకాలరా అనిపించాలట. నీలాగే నడవాలనిపించాలి, నీలాగే మాట్లాడాలనిపించాలి, నీలాగే మాట మీద నిలబడాలనిపించాలి, నీలాగే ప్రతి విషయం అంటే నువ్వు ఒక డెమో అయిపోవాలంట వాళ్ళకి. మీరేం చేసినా ఇదిగో ఇంత శ్రద్ధగా మీరు దేవునికి పని జరిగించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కొంతమంది ఇంటిని శుభ్రంగా పెట్టుకోరు, అదో జబ్బాలకి. ఆ వాష్రూమ్కి వెళ్తే, ఆ బాత్రూమ్కి వెళ్ళిన సులభ కాంప్లెక్స్ గుర్తొచ్చేస్తుందండి. ఎలా ఉంటున్నారు రాయల్లో అని. జస్ట్ వాష్రూమ్ సంవత్సరాలు అదే ఇంట్లో ఉండాలి, నెలలు అదే ఇంట్లో ఉండాలి. పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, కుటుంబ సభ్యులు ఉంటారు.
అరే వాష్రూము రోజుకి 2-3 సార్లు వాడుకునే వాష్రూమ్ని నువ్వు అలా ఉంచావంటే నువ్వు ఏం కాపురం చేస్తున్నావు? నీ సోఫా సెట్ చెప్తుంది నీ కాపురం ఎలా ఉందో. నీ ఇంట్లో కిచెన్ రూమ్లో గిన్నెలు చెప్తున్నాయి నువ్వు ఎలాంటి కాపురం చేస్తున్నావు. నీ ఇంటి యజమానిగా నీ ఇల్లుని ఏమాత్రం చక్క పెడుతుంది, నీ ఇల్లే చెప్తుంది. బయటోడు ఎవడైనా అన్యుడు మన ఇంటికి వస్తే గుర్తుపెట్టుకోండి, ఒక మంచి వాల్ పేపర్స్ ఉండాలి. ఎవడైనా బయటోడు మన ఇంటికి వస్తే ఒక మంచి వాక్యాలు, ఎక్కడికక్కడ శుభ్రం, ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటే అని అడుగుతున్నాను. అరే ఇంత బాగా వీళ్ళు ఎలా ఉండగలుగుతారు అంటే వాళ్ళు మాట్లాడు, వీళ్ళు బిలీవర్స్ అండి, వీళ్ళు చాలా బాగుంటారు. మిషనరీస్ హౌసెస్ ఎప్పటికైనా వెళ్ళారు మీరు? మిషనరీ హౌస్ కానీ మిషనరీలు కట్టిన బిల్డింగ్స్ కానీ మీరు ఇప్పటికే చూడండి, ఇప్పటికీ 100 ఏళ్ళు అయినా ఎంత శుభ్రంగా ఎంత పక్క ప్లానింగ్ ఉంటాయి చూడండి. శ్రద్ధ. మన బెంగళూరు వెళ్ళాం, మాకు మిషనరీ హౌసెస్ ఇచ్చారు, మాకు ఎప్పుడు కట్టినవి అయ్యి. వాళ్ళు పెట్టిన కిటికీల విధానం కానీ, బయట నుంచి వస్తే ఎవరైనా కనబడే విధానం కానీ, దానికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కానీ, అక్కడ ఇచ్చిన మంచాలు కానీ అడుగుతున్నాను. ఉన్న దాంట్లో పెద్ద లగ్జరీ ఏం లేదు, ఉన్న దాంట్లో వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తే అదిరిపోయింది. ఇప్పుడు 100 ఏళ్ళ క్రితం సోఫాలు ఉండే దగ్గర ఏమో తలగాళ్ళు ఉంటాయి మనకి, కిచెన్ రూమ్లో ఏమో ఇంకేముంటాయి చెప్పండి, పుస్తకాలు ఉంటాయి. కిచెన్ రూమ్లో పుస్తకాలు ఏంటి నాకు అర్థమవుతుంది. రకరకాలు నడుతుంది. మన ఇల్లు చూస్తున్నాడు, ఇల్లా పెంట అనిపిస్తుంది, ఇల్లా బజారా ఇది. అన్నింటిని చూసినప్పుడు అడుగుతున్నాను, నాకు పిల్లలు ఉన్నారండి. పిల్లలు ఉన్నారులే, పిల్లలు నువ్వు పెద్ద నువ్వేం చేస్తున్నావు? పిల్లలతో ఉన్నారులే, పెద్దోడు నువ్వేం చేస్తున్నావు? ఆ పిల్ల ఆడిపోయిన తర్వాత నీకు శుద్ధి శుభ్రం లేదా? శుద్ధి శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక అన్యుడు మన ఇంటికి వస్తే ఏం మాట్లాడుకోవాలి? ఒక అన్యుడు మన ఇంటికి వస్తే మన ఇల్లులాగా వాడి ఇల్లు డిజైన్ చేసుకోవాలి అనిపించాలి. ఈ మాటలు చెప్తే కొంతమంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మీకు ఇంటి శుభ్రం ఎక్కువ అనుకుంటాను. అవునండి అంటే, లోకాసులు ఎక్కువైపోయినాయి బాగా మీకు అన్నారు. లోకాసులు కదరా అయ్యా, ఉన్న దాంట్లో చెప్పండి, శుభ్రంగా ఉండడం. మీరేమి చేసినాను ఎవరికి మహిమ రావాలి చెప్పండి. ఇంట్లో బాగా వినండి, ఇంట్లో నలుగురు కలిసి ఉంటున్నారంటే ఆ నలుగురు మీరు చర్చికి వెళ్ళే పిల్లలైతే, ఆ నలుగురు కూడా మీరు చర్చిలో యాక్టివ్గా ఉండే మెంబర్స్ అయితే మీ ఇంటిని చూసి చెప్పొచ్చట, ఇలా దేవుని పిల్లలండి ప్రతి విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పాలట. ఉంటున్నాం మనం? కంటిన్యూ అయిపోద్దా? ఓకే, చూద్దాం అదే అధ్యాయం ఒకసారి. 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయండి. ఏం చేసినా లైవ్ వెళ్తుంది అయినా తప్పదు, నన్ను ట్రోల్ చేయొచ్చు అయినా తప్పదు, నేను చెప్తున్నాను. ఏ సెక్టార్లో, ఏ గవర్నమెంట్ ఉద్యోగమైనా, ఏ సెక్టార్లో, ఏదో ప్రైవేట్ సెక్టార్ అయినా, ఏ సెక్టార్లో ఉన్న ఎంప్లాయీస్ శ్రద్ధగా ఉద్యోగం చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక ట్రూ క్రిస్టియన్ మాత్రం శ్రద్ధగా ఉద్యోగం చేస్తాడో చెడి చెప్పండి. ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారు నెలకి 1వ తారీఖు జీతం తీసుకున్న వాళ్ళందరూ చక్కగా పాఠాలు చెప్తారు లేదో నాకు తెలియదు, కానీ ఒక ట్రూ క్రిస్టియన్ కనుక ఆ సొసైటీలో ఉంటే, ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉంటే, వాడు ఖచ్చితంగా తీసుకున్న జీతానికి విద్యార్థులకి నాణ్యమైన సబ్జెక్ట్ చెప్తాడో చెప్పండి. హిస్టరీ బయటోడు చెప్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక క్రిస్టియన్ హిస్టరీ చెప్పేవాడైతే కాలేజ్లో స్టూడెంట్స్ని మళ్ళీ చెప్తాను, ఏ క్లాస్ ఎగ్గొట్టినా చెప్పండి, హిస్టరీ క్లాస్ ఎగ్గొట్టకూడదు, అలా చెప్పాలి. చెప్తావా? అలా ఎవరు చెప్తా లేదండి చెప్పండి, నేను కూడా చెప్పను అనకండి. స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినా నీ సబ్జెక్ట్ మాత్రం చెప్పండి, ఎందుకంటే నువ్వు బెస్ట్ ఇస్తావు. గవర్నమెంట్ సెక్టార్లో నర్సింగ్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నాను, నర్సింగ్ ఫీల్డ్ అంటే, మెడికల్ ఫీల్డ్ అంటే అడుగుతున్నాను. అది అలవాటు లేకపోతే సాయంత్రం భోజనం చేయలేము, ఈ చేతులతో చేయగలమా? గవర్నమెంట్ హాస్పిటల్లో నిలబడి పూరి తెచ్చాం, కూర కొంత సలగా అయిపోయింది తినన్నాను అక్కడ ఉన్నదిగా. జనరల్ వార్డు దగ్గర 2 పూరీలు తెచ్చి అక్కడే నీకు పొట్లం ఇప్పి ఎక్కడే తినమని చెప్పండి. కానీ ఆ ఫీల్డ్ని ఇష్టపడి అంటే సేవా దృక్కాన్ని, మెడికల్ ఫీల్డ్ని ఇష్టపడి వెళ్ళి శ్రద్ధగా ఆసక్తితో వాడు ఉద్యోగాలు ఎవరు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక నిజమైన క్రైస్తవురాలు మాత్రం చెప్పండి ఖచ్చితంగా చేస్తుంది. ఎవడో పేద అయినా పెద్దోడిని ఇంటర్నెట్ చేసుకుని లేచి వెళ్ళి వామిటింగ్ చేసుకోలేక, అక్కడికి వెళ్ళలేక, వాష్రూమ్ దగ్గరికి వెళ్ళలేకపోతే ఏమాత్రం సిరాకు పడకుండా, సిగ్గుపడకుండా దోసులతో వాంతిని పట్టుకుని వెళ్ళి మళ్ళీ ఆయన మూతి కడిగిన ఒకే ఒక్క మిషనరీ ఎవరు చెప్పండి? మదర్ తెరీసా.
ఎవరు చేయగలరు చెప్పండి? ఏమి చేసినా ఈ పని అంటే ఏమి చేసినా దేవునికి మహిమ తేవాలన్నా ఒక థాట్ నీకుందా? దేవుడికి మహిమ అనగానే కేవలం ఇక్కడ వర్షిప్లో సుధాకర్ లేసి అందరం కలిసి పాడుకుందాం అనగానే అలా వస్తుంది అనుకోకండి. మహిమ వస్తుంది, కానీ అది మాత్రం అనుకోకండి మహిమ. దేవునికి మహిమ అంటే చెప్పిన, నువ్వు వేసుకునే బట్ట, నువ్వు దూకునే తల, ప్రతి విషయంలో గుర్తుపెట్టుకో. నువ్వు ప్రతి విషయంలో నువ్వు చేసే పని, ఉద్యోగం, వండే వంట, నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు తీసుకునే 100 రూపాయల విషయంలో నమ్మకం, నువ్వేం చేసినా దేవునికి చెప్పండి మహిమని తేవాలి. చాలామందికి ముచ్చట్లు ఎక్కువ. కాయగూరలు బాగా వండుకుంటారు అన్నారంట. నువ్వు వండుకో, మరి నువ్వెందుకు వండుతలేదు? అలా బాగుంటారన్నప్పుడు నువ్వెందుకు వండుకోవు? శ్రద్ధ లేదు నీకు. చాలామంది దేవుడిని నమ్ముకున్నామని ఏ పని చేయకుండా సోమర్తనానికి అలవాటు పడిపోయి అది భక్తి అనే భక్తిహీనులు ఉన్నారు తెలుసా సమాజంలో. ఏ పని చేయరు, అన్నీ దేవుడి మీద వేస్తారనమాట. అంటే ఇంక వంట కూడా చేయరు, ఇంకా అలా పడిపోవాలి ఆకాశం నుంచి, అంతే. ఇంకా అందుకో కావడ అంటుంది, ఆ యూట్యూబ్లో తిరుగుతుంది, గ్యాస్ అయిపోయిందా, పరిశుద్ధాత్ముడు చెప్పకపోయారా అందంట. ఇక్కడ గ్యాస్ పరిశుద్ధాత్ముడు చెప్తారా బండి మీద? అంటే ఇంక దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వీళ్ళ ఫీలింగ్ ఇక్కడ చెప్పిన దేవుడు ఇంకే పని చేయరన్నమాట. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు చెప్పిన, నువ్వు చేసే పని నువ్వు చేస్తే నీ పనికి దేవుడు సహాయము తప్పకుండా చేస్తాడు. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? తెల్లవారులు రీల్స్ చూసి కాలు తనిపెట్టి దుప్పలు కప్పుకొని పడుకుంటే మీ ఎగ్జామ్స్ టైంలో దేవుడు మీకు సహాయం చేస్తాడా? కష్టపడి చదువు, అక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్లో ఉందో ఆ సబ్జెక్టు చదువు, బయట ఏ సబ్జెక్ట్ ఉందో అదే గ్యాదర్ చేయి. నువ్వు కష్టపడి చదువు, నువ్వు చేయాల్సిన వర్క్ నువ్వు చేయి. నువ్వు చదివిన దానికి జ్ఞాపక శక్తి తెచ్చి నీకు సహాయం చేయవాడు పైనుంచి నీకు సహాయం చేస్తాడు. నువ్వే వర్క్ చేయకుండా, నువ్వేం చదవకుండా, నేను చర్చికి మానకుండా వస్తున్నాను ప్రభువా, ఈ కోచింగ్లో ఉన్నంతకాలం అన్ని వారాలు నేను ఈ చర్చికి వస్తాను ప్రభు, నువ్వు మాత్రం నన్ను పాస్ చేసా అంటే నువ్వు అనుకుంటున్నాను ఇది ఆపద మొక్కలు దేవుడు అనుకుంటున్నావా? నువ్వు చదవాలి, నువ్వు కష్టపడి చదవాలి. చాలామందికి ఉండే జబ్బు ఏంటి చెప్పిన, దేవుని పని చేస్తేనేమో ఎగ్జామ్స్లో చదవరు, ఎగ్జామ్స్ చదివితేనేమో జబ్బు. ఇది దేవుని పని చేయాలి, టైం వచ్చేసరికి ఎగ్జామ్ చదవాలి. రేపు పొద్దున్న నువ్వు ఫెయిల్ అయిపోతే ఎరా ఎందుకు ఫెయిల్ అయిపోయారు, ఎంత కోచింగ్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఏం చదివేవారంటే చర్చికి వెళ్ళానంటే ఎవరికి అవమానం చెప్పండి. ఆ జేమ్స్ కూడా చెడగొట్టాడు నేను మొత్తం అంటాడు అంటారా చెప్పండి. జేమ్స్తో పద్ధతి దేవుడు పిచ్చి పట్టి మొత్తానికి ఉద్యోగాన్ని గాల్లో వదిలేసాడు. మీ అమ్మ నాన్న ఎవరిని తిట్టుకుంటారు చెప్పండి. చర్చికి వెళ్ళాడండి, ఆడ ప్రవర్తనలో మార్పు వచ్చింది. చర్చికి వెళ్ళాడండి, పుస్తకం తీని ఎదవా, పుస్తకం 24 పట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పుకోవాలి. ఆ ఎదవ మంచోడు అయిపోయాడని చెప్పుకోవాలి. ఈ కోచింగ్ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఉద్యోగం కొట్టి వెళ్తావు లేదో నాకు తెలియదు, కానీ ఈ కోచింగ్ నుంచి వెళుతున్నప్పుడు ఒక మంచి విలువలతో పని కలిగిన మనసుకి ఇక్కడి నుంచి నువ్వు వెళుతున్నప్పుడు ఎవరికి మహిమ చెప్పండి. ఆడికి వెళ్ళాడు, ఏమి నేర్చుకున్నాడో తెలియదు, కానీ పని చేయడం నేర్చుకున్నాడని చెప్పుకుంటారా చెప్పుకోరా? దేవుడికి ఎవరంటే ఇష్టమో చెప్పనా? పని చేసేవాళ్ళంటే ఇష్టం. గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన అంతా మీరు చదవండి, పాత నిబంధన అంతా చదవండి. తమ పనిలో నిపుణత గల వారిని దేవుడు ఎత్తుకున్నాడట. ఎవరు వర్క్ చేస్తాడు? నగిసి పని అనే వర్క్, నగిసి పని అనే పదం ఉంటుందంటే తన పనిలో చాలా టాలెంట్తో మంచిగా వర్క్ని అవుట్పుట్ బాగా ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారో మోసే అంటే వాళ్ళని పిలిపించి గుడారాలు వేయించి, ఎవరితో పడితే వాళ్ళతో గుడారాలు వేయించి, ఎందుకంటే ఇలా ఏలాడిపోతాయి, ఎవరితో పడితే వాళ్ళతో వేయించు. చూసారు ఎలా కట్టారు? మనం కడితే ఎలాగ ఎడితే మన రాజమండ్రిలో కట్టారు చూసారా, మనం కట్టకూడదాయి. వాళ్ళు బిలీవర్సే, వాళ్ళ చర్చకు వస్తారు. వాళ్ళు చూడండి, మనకు సెమినార్కి ఇవే క్లాతులు, టెంట్ సెమినార్కి ఇదే క్లాతులు సెట్ చేశారు, మీరు చూసారా? వాళ్ళ పనిలో వాళ్ళకి నిపుణత. ఎవడు చేసే పని ఆడు తినంగా చేస్తే చెప్పండి ఎవరికి మహిమ తెలుసా? దేవునికి మహిమ. నాకు వస్తే వచ్చు, రాకపోతే రాదు. నేను చేయగలనంటే చేయగలను. ఒకవేళ నేను చేయాలని దేవుని చిత్తమైతే నేను నేర్చుకొని చేస్తాను. మీకు న్యూస్ పేపర్ చదవడం అలవాటు లేదేమో, కానీ ఈసారి న్యూస్ పేపర్ చదివినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ న్యూస్ పేపర్ కూడా ఎవరి కోసం చదవాలి తెలుసా? జాక్ పునేన్ గారు అంటారు, ఆ న్యూస్ పేపర్ కూడా ఎవరి కోసం చదవాలి తెలుసా? దేవునికి మహిమ. అరే న్యూస్ పేపర్ ఎలా కూడా చదువుతారా, సొసైటీని ఎలా కూడా స్కాన్ చేస్తారా, న్యూస్ పేపర్లో కూడా అరే గాస్పల్ను వెతికి దాన్ని కంపేర్ చేయడం ఎలా కూడా చదువుతారా అన్నప్పుడు నువ్వు న్యూస్ పేపర్ చదివే విధానం నీ తోటి విద్యార్థులు ఆశ్చర్యం, అరే మేము కూడా ఇలా చదవాలనుకోవాలట. క్రైస్తవులు ఎక్కడున్నా ఏం చేస్తారు చెప్పనా? గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు ఎక్కడున్నా ఏం చేస్తారు చెప్పనా? క్రియేటివిటీ క్రియేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక న్యూ థాట్స్ ఉంటే వాళ్ళ దగ్గర, ఒక కొత్త పని విధానం ఉంటుంది. ఎందుకంటే మన తండ్రి, మన దేవుడు ఎవరు చెప్పిన? సృష్టికర్త పిల్లలమైన మనం ఎలా ఉండాలి చెప్పండి? క్రియేట్ చేయాలి, ట్రెండ్ క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి,
ఎక్కడున్నా అందరు చేసినట్టు చేయడం కాదు. అందరు చేసిన నువ్వెందుకు చేయాలి? డిఫరెంట్ చేయాలి. అప్పుడే కదా నువ్వు ఐకాన్. అందరు చేసిన నువ్వెందుకు చేయాలి? అలా అందరూ చేసిన నువ్వెందుకు? నువ్వు సెపరేట్ ఉండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి. అందుకే దేవుడు అంటున్నారు, మీరు ఏమి చేసినా, మీరు ఏం చేసినా, 30 సంవత్సరాలు మీరు ఏం చేసినా, 40 సంవత్సరాలు మీరు ఏం చేసినా, 50 ఏళ్ళు మీరు ఏం చేసినా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అలాంటి మనిషి దొరకడని మాట్లాడుకోవాలి. గుర్తుపెట్టుకో. ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మినిస్ట్రీ ఎన్ని సంవత్సరాలు చేశాడు చెప్పండి? బహిరంగ మినిస్ట్రీ, పబ్లిక్ మినిస్ట్రీ 3.5 సంవత్సరాలు చేశాడు. 30 ఏళ్ళు ఆయన ఏం చేశాడు తెలుసా? కార్పెంటర్ వర్క్ చేశాడు. గుర్తుపెట్టుకో. 3 సంవత్సరాలు ఆయన బయట పనిచేస్తే 30 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు మన వయస్సు 30+ వచ్చేంత వరకు ఆయన ఏ పని చేశాడంటే కార్పెంటరీ వర్క్ చేశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన కార్పెంటర్ వర్క్ ఆ షాపులో చేస్తే, ఆ షాపులో ఎవడైనా వస్తువు కొనడానికి వెళ్తే ఆ వస్తువు ఆయనే తయారు చేస్తే, ఆ వస్తువు ఆయన ఎలా తయారు చేస్తుంటాడో ఒకసారి గెస్ చేయండి. ఏదోలాగా అలాగలా 4 మేకలు తెగొట్టి ఇచ్చేసినట్టు అనుకుంటారా? ఏదోలాగా ఆ పూటకి 200-300 అమ్మేస్తే ఇంక ఈ పూట గడిచిపోయింది అన్నట్టు అలా చేస్తుంటాడా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ వర్క్ చేస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఆయన నుంచి ఎలాంటి వస్తువు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? బెస్ట్. ఖచ్చితంగా మంచి వస్తువులు మనం ఎక్స్పెక్ట్ చేస్తామా చేయమా? అరే ఈ వస్తువు ఎవరు తయారు చేశారు? యేసుక్రీస్తు వారు తయారు చేశారండి వస్తువా? ఈ వస్తువు అంతకు ఇంత బాగుందని చెప్పుకుంటామా చెప్పుకోమా? 30 ఏళ్ళు ఆయన తన తండ్రి కాని తండ్రి ఆ రంపపు కొట్లు ఆయన పనిచేస్తే ఎలాంటి వస్తువులు తయారు చేసి ఉంటాడు ఆయన. మన పనులు ఎలా ఉంటాయో తెలుసా? తూతూ మంత్రం పనులు అన్నీ మనకి. మన పనులు ఎలా ఉంటాయో చెప్పినా అప్పటికప్పుడే ఆ పని మామ అనిపించలేదంటే చేస్తాం మనం. మన పనులు ఎలా ఉంటాయో తెలుసా? ఆ టైంకి చూస్తే ఒకలాగా చెప్పండి, చూడకపోతే ఒకలాగా. కానీ బయట వాళ్ళు మాట్లాడుకోవాలి, ఎవరండి ఈ పని ఎంత బాగా చేసింది, ఎవరండి ఈ పని ఎంత బాగా నైపుణ్యత చేసింది అనగానే వాళ్ళు మాట్లాడు, ఐ థింక్ వాడు క్రిస్టియన్ అయి ఉండాలి, వాడు ఖచ్చితంగా ఈ పని ఎంత బాగా ఇక్కడ ఈ సొసైటీలో ఎవరు చేస్తారు లేదో నాకు తెలియదు, కానీ వాడు క్రిస్టియన్ అయి ఉండాలండి, అందుకే అంత బాగా చేస్తారు. ఎందుకంటే క్రిస్టియన్స్ పనిని చాలా బాగా చేస్తారని చెప్పుకోవాలి. వాష్రూమ్కి వెళ్ళి వచ్చి నీళ్ళు కొట్టిన సన్నాసిగాళ్ళు ఉన్నారు తెలుసా? పబ్లిక్ వాష్రూమ్స్లో, పబ్లిక్ టాయిలెట్స్లో నడుతున్నాను. వాష్రూమ్స్కి వెళ్ళి నెక్స్ట్ వాడు వెళ్తారా కనీసం శ్రద్ధ లేదు నేను అంటున్నాను. బయటోడు కొడతాడు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు క్రిస్టియనే. నువ్వు సొసైటీలో నువ్వే శుద్ధి శుభ్రం చూడకపోతే నడుతున్నాను. నువ్వు రేపు పొద్దున్న ఏం చూపిస్తాను ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని? ఇప్పుడు ముంబై మిషనరీ టూర్కి వెళ్ళాం మేము. ఆ మిషనరీ టూర్లో అంత అడవి, ముంబై ఏజెన్సీ లోపలికి అడవిలో టాయిలెట్స్ అవసరమండి? సొమ్ము ఉంటే సరిపోదు. అదే శంభు ఆ వాటర్ బాటిల్ ఎదురు పట్టుకునే సరిపోదా? అక్కడ వాష్రూమ్స్ అవసరమా? అక్కడ ఉండేది గూడెలు కింద ఉంటాయి. అదొక ఊరు 4 ఉంటాయి. అక్కడ 4 ఇళ్ళే. ఈ 4 ఇళ్ళకి మళ్ళీ 4 బాత్రూమ్లు. అరే చెట్ల చోట్లకి పొదల చోట్లకి పోతే అయిపోయే కార్యక్రమాన్ని వీళ్ళ బాత్రూమ్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే ఆ ఏరియాకి మిషనరీలు వెళ్ళారు. వాళ్ళ టాయిలెట్స్ కూడా ఎలా కట్టుకోవాలో ఆ మిషనరీస్ వాళ్ళకి నేర్పించారు. మీకు అర్థమవుతుందా? భక్తి అనగానే కేవలం గుర్తుపెట్టుకోండి, ప్లెయిన్ డ్రెస్లు వేసుకుని వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ కాదు. గుర్తుపెట్టుకోండి, భక్తి అనగానే ఏంటి చెప్పనా? నీ బట్ట, నీ వల్లు, నీ ఇల్లు, నీ పని, నువ్వు చేసే మాట, ప్రతి విషయంలో నువ్వు ఎవరిని ఎక్స్పోజ్ చేయాలి తెలుసా? దేవుని. బాగుంటారండి కుర్రోళ్ళు అందరూ, టీం వర్క్ అలా ఉండాలండి. ఊర్లో ఇలాంటి కుర్రోళ్ళు ఉంటే ఊరు బాగుపడుతుందని చెప్పుకోవాలి. చెప్పుకుంటున్నారా? ఎదవలు చచ్చికెళ్తారండి, అన్ని గొడవలు ఎడతారండి ఎదవలందరూ అని కూడా గుర్తుపెట్టుకోండి. చచ్చికెళ్తారండి, వెళ్ళిన తర్వాత ఊరికి మార్పు వచ్చిందండి అని చెప్పుకునే అలా ఉండాలట. ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. లూయి ఫలావ్ అనే ఒక ఆయన ఉంటాడు, మిషనరీ. ఒక మంచి పుస్తకం రాశాడు ఆయన. పలావ్ బిర్యానీ అనుకోకండి, లూయి. ఆయన పుస్తకం రాస్తూ తన అనుభవాన్ని, సేవా అనుభవాన్ని రాస్తూ ఒక మాట అంటాడు. ఆయన నిలబడ్డాడట. ఈ వాలంటీర్స్ పని చేస్తుంటారు, ఇలా వాలంటీర్స్ చిన్న పనులు చేస్తుంటారు కదా ఈ చర్చిలో వాలంటీర్స్. ఎవరు నేను రోడ్డు మీదకి వెళ్ళి 4 తీసుకురా, ఈరోజు సువార్త చెప్దాం, అలా పోతున్న వాళ్ళని తీసుకురా అంటే తీసుకొచ్చాడట. నన్ను చెప్పమంటారు అన్నట్టు ఈ అబ్బాయి చూస్తే వాలంటీరు, నువ్వు సరిగా మాట్లాడలేవు, నీకు మాట్లాడడం రాదు కదా, నువ్వేం చెప్పొద్దు కానీ నేను చెప్తాను తీసుకురా అని బాగా చెప్పాడట. ఆ 4 వెళ్ళి రేపు ఇంకొక 4 తీసుకొచ్చారట. ఆ 4 పోయి మరో 4 తీసుకొచ్చిన తర్వాత ఈయన అనుకున్నాడట, నేను బాగా చెప్పాను సువార్త,
అందుకు ఇంకో నలుగురిని తీసుకొచ్చాడు అనుకున్నాడట. అప్పుడు అన్నాడు, నేను మీకు చెప్పిన సువార్త బాగా అర్థమైంది కదా, అందుకే నలుగురిని తీసుకొచ్చారంటే అలా అన్నారట. మీరు చెప్పింది మాకేం అర్థం లేదు, ఆ వాలంటీర్ చెప్పింది బాగా అర్థమైంది అన్నారట. నీకేం అర్థమైంది? నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నువ్వు చేసే పని శ్రద్ధగా చేస్తే అది వాలంటీర్వా లేదా ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నది పక్కన పడి, నువ్వు చేసే పని తినంగా శ్రద్ధగా చేస్తే ప్రతిఫలాలతో మహిమను పొందేది ఎవరు తెలుసా? నీ దేవుడు. మీ మాట చేత కానీ, క్రియ చేత కానీ, మీ మాట చేత కానీ, మీ పని చేత కానీ మీరు ఏమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4 సంవత్సరాలు అయిందండి అప్పు తీసుకుని. మళ్ళీ వీడు వర్షిప్ లీడర్ అండి, ఎంత అడిగినా ఇవ్వడండి. అప్పు ఎదురంటే పైనుంచి కిందకు చూస్తాడండి, ఎత్తాంలే అంటాడు. వీడికి అనవసరంగా అప్పు ఇచ్చామని ఓ క్రైస్తవుడిగా నిన్ను కూర్చి అన్యుడు మాట్లాడుకుంటే నీ అప్పుల కార్యక్రమాన్ని బట్టి కూడా ఎవరికి చెడ్డ పేరు చెప్పండి. అంత అప్పు తీర్చలేని దమ్ము లేనప్పుడు నేను ఎవడు చేయమన్నాడు అప్పు? ఇక ఎదవ సోకులు లగ్జరీలు కావాలి, దానికోసం నువ్వు అప్పులన్నీ చేసి ఇప్పుడు తిప్పలు తెచ్చి చివరికి నువ్వు చచ్చిపోతున్నాని సరిగ్గా ఆదివారం నాడు నేను అప్పులోడు ఇంటికి వస్తే ఆ చచ్చిపోతున్నప్పుడు ఏంటంటే అంటాం మళ్ళీ ఇందులో వంక తప్పించుకోవడానికి ఎవరి పేరు? చచ్చిపోతున్నప్పుడు అప్పులు అడుగుతారంటే చర్చిలోకి వచ్చి అడుగుతారు అవసరమైతే. పాస్టర్ గారు నిలబెట్టాడు, తిరిగిగా మీ దగ్గరికి వస్తున్న విశ్వాసం అండి, వీడు అప్పులు కూడా తీర్చట్లేదు, మళ్ళీ వీడు ఒక వర్షిప్ లీడర్ ఇక్కడ అనగానే ఈ వర్షిప్ లీడర్ని చూసి మనకి ఏం మాటలు తెలియదు, తెలుసదా? అప్పు చేస్తే టైంకి మాట ఇచ్చావు, మాట ప్రకారం అప్పు తెచ్చే. ఆయన ఎదుటోళ్ళ రూపాయి నువ్వు ఎందుకు దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు? ఎదుటోళ్ళ కష్టం నువ్వు ఎందుకు దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు? అందుకే చూడండి, మీరేమి చేసినా దేవునికి మహిమ తెచ్చేలా చేయండి. సెమినార్లో చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పి నేను ముగిస్తాను. జార్జ్ వాషింగ్టన్ తెలుసు కదా, ఆఫ్రికన్ రిప్రజెంటేటివ్. ఆయన చదువుకున్న టైంలో స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తే ఎవరైతే ఉన్నారో హెడ్ మాస్టర్ అందట, అడ్మిషనా అని అడిగిందండి. లేదు మేడం, ఇంకా నేను జాయిన్ అవ్వడానికి అసలు ఏముందో కనుక్కోవడానికి నేను వచ్చానంటే, సరే కూర్చో, నేను వచ్చేలోపు ఈ టేబుల్ క్లీన్ చేయవయ్యా అందంట. చూశాడు, నన్ను టేబుల్ క్లీన్ చేయమంటది అనుకోలేదు ఆయన. అలాగే మేడం క్లీన్ చేస్తాను. తన మైండ్లో కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయంట జార్జ్కి. బహుశా నాకు అడ్మిషన్లో ఎంట్రీ ఇవ్వడానికి నాకేమైనా టెస్ట్ పెడుతుందా, లేదా నాకు శుద్ధి శుభ్రం ఉందో లేదో నేర్చుకోవడానికి నాకేమైనా టెస్ట్ పెడుతుందా, ఏదైతే ఏముందో ఆవిడ చెప్పింది నేను చేయాలని చెప్పి బాగా తుడిచాడట, కోలినది కొట్టి ఇలా బయటకు వచ్చి చూశాడట. ఆవిడ ఇంకా రావట్లేదు, ఖాళీగా ఉన్నాం ఏం చేస్తామని మళ్ళీ తుడిచాడట. మళ్ళీ చూశాడట, ఇంకా రావట్లేదు, ఖాళీగా ఉన్నాం కదా మళ్ళీ తుడిచాడట. మళ్ళీ చూశాడట, ఇంకా రావట్లేదు, ఇంకా ఎక్కడైనా మచ్చలే ఉన్నాయని అలా ఖాళీగా ఉండి చెక్ చేసాడట. మళ్ళీ తుడిచాడట. సుమారు 20 సార్లు తుడిచాడట. ఆ మేడం తిరిగి వచ్చిన తర్వాత టేబుల్ని చూసి రేపే జాయిన్ అయిపో అందంట. గుర్తుపెట్టుకోండి, 20 సార్లు టేబుల్ క్లీన్ చేసిన వాడు దేశానికి ఏమాడో తెలుసా? ప్రెసిడెంట్ అయ్యాడు. నీ కంచం కూడా కడగ, నువ్వు రేపు పొద్దున ఏమవుతావు చెప్పండి. ఇస్తరాకులు ఎత్తుకోవడం కూడా పనికిరా, గుర్తుపెట్టుకో. నువ్వు తిన్న కంచం కూడా కడగకపోతే అడుగుతాను, రేపు పొద్దున నువ్వు దేనికి పని చేస్తావు, ఏ పని చేస్తావు నడుతున్నాను. మనుషులుగా మనల్ని ఎలా కొనిస్తే, మనుషులుగా మనల్ని ఎలా అడిగితే నువ్వు ఏ పని చేస్తావు, దేనికి పనికి వస్తావు? దేవుడు అని ఒక పేరు చెప్పుకొని, విశ్వాసం అని ఒక పేరు చెప్పుకొని, ఫెయిత్ బిలీవర్స్ అని మాట్లాడుకుని, చర్చ్ అని ఒక టెర్మినాలజీ నేర్చుకొని నువ్వు ఏ పని చేయకపోతే నువ్వు దేనికి పనికి వస్తావు? నీకు సక్సెస్ రేటింగ్ దేవుడు ఎలా ఇచ్చేస్తాడు? నువ్వు ఏ పనిలో నిపుణత చూపించకపోతే, ఒక టాలెంట్ అనేది దేవుడు మనకి ఇచ్చినప్పుడు అందులో నువ్వు నాణ్యత చూపించకపోతే నిన్ను దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడు? నాకు నిజంగా నా టాలెంట్ ఇచ్చాడంటాడు దేవుడు. అంటే ఇచ్చాడు, నువ్వు చూడు తినంగా. ఒక తెల్ల పేపర్ ఇస్తే నడుతున్న పడవ చేయాలన్న క్రియేటివిటీ నీలోకి ఎలా వచ్చింది ఎవడని చెప్పాడు నీకు? అది క్రియేటివిటీ ఎలా వచ్చింది చెప్పాడు? క్రియేటర్కి పుట్టాం కనుక గుర్తుపెట్టుకోండి. అరే బీచ్ ఒడ్డుకు పోతే పిచ్చుగుళ్ళు కట్టి దానికి ఒక కన్నం పెట్టి దానికి ఒక డోర్ ఎట్టే క్రియేటివిటీ చిన్న పిల్లలకి ఎలా వస్తుంది? దేవుడు ఆ నేచర్ పెట్టాడు మనలో, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఎలా ఆడుకుంటున్నప్పుడు ఒక కాలువ, ఒక వర్షపు కాలువ ఎలా పోతున్నప్పుడు దానికి బ్రిడ్జిలు కట్టామని అడుగుతున్నా. ఇలా బ్రిడ్జి కట్టని ఇంజనీరింగ్ థాట్స్ మనకు ఎలా వచ్చాయి? క్రియేటివిటీ దేవుడు మనలో పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే పనిలో దేవుడు క్రియేటివిటీ చూపిస్తున్నాడు, నువ్వు దాన్ని డెవలప్ చేయవు. నువ్వు బద్దకొస్తలేవు. నీకు రైటింగ్ మీద ఇష్టం ఉందా, డెవలప్ చేయి. నీకు పోయట్రీ మీద ఇష్టం ఉందా, డెవలప్ చేయి. నువ్వు సింగింగ్గా డెవలప్ చేయి.
బాగా చదివి ఒక మంచి ఆఫీసర్ అవుతాడు, డెవలప్ చేయి. వ్యాపారం చేస్తావా, న్యూ ట్రెండ్ క్రియేట్ చేయి. వాడు ఎదుటోడు దొంగ ఎదవా, 20 రూపాయలు 60 రూపాయలకి అమ్ముతాడు, నువ్వు 20 రూపాయలకి నాణ్యతతో బెస్ట్ ఇవ్వు. నమ్మకానికి నమ్మకం, అమ్మకానికి అమ్మకం. ఆడికి లేని టర్నోవర్ ఎవరికి వస్తుంది చెప్పండి? నీకు వస్తుంది. నువ్వు అమ్మో, ఆడ 60 అమ్ముతావు, నువ్వు 70 అమ్మేస్తావు. నువ్వు వీళ్ళని చెప్పినట్టు ఏ పని అన్నా చేయి, నువ్వు ఏది చేసినా. జార్జ్ వాషింగ్టన్ 20 సార్లు టేబుల్ దుడిస్తే తన లైఫ్ని టర్న్ ఓవర్ చేసుకుంటాడంటే మీరు నమ్మగలరా? మీరు ఏ పని చేసినా దేవుడు అట్లా, మీరు ఏ పని చేసినా దేవునికి మహిమ తెచ్చాలి. నేను ముగిస్తున్నాను త్వరగా. మోసేని దేవుడు ఎలా చూపించి, జస్ట్ అలా చూపించండి. ఎలా రా కొండ మీదకి మోసే, ఎలా రా చూడు పరలోకంలో వైభవం ఎలా ఉందో, ఎగ్జాక్ట్ దానికి ఇమేజ్గా నీడగా గుడారం వేయవయ్యా అన్నాడట. గుడారం ఏంటంటే మాట్లాడండి, గుడారం ఏంటంటే ఇలా డేరాలు కట్టారు అనుకుంటున్నారా? దాని మీద ఎన్ని డిజైన్ వర్క్స్ ఉంటాయి, ఎంత గోల్డ్ వర్క్ ఉండాలి, అక్కడ నగిసి పనిగా చేసే టేబుల్స్ ఎన్ని ఉండాలి, ఎక్కడెక్కడ ఏది పెట్టాలి, శుద్ధి శుభ్రం, పాత్రలు, ఎండి పాత్రలు, బంగారు పాత్రలు, ఆహారం కర్రలు, 1-2 కాదు. నేను అడుగుతున్నాను, మోసే గుడారం వేసినప్పుడు ఆయనకి ఎంత క్రియేటివిటీ ఉంటే ఆ గుడారాన్ని అంత బెస్ట్గా వేయగలడు చెప్పండి. వరకే మోసేని పిల్లలేదు, గుర్తుపెట్టుకోండి. మోసేని దీవించిన దేవా చెప్పండి. నన్ను దీవించబట్టి దీవించను అంటాడు. అంటే నువ్వు బతకస్తుడు ఎదవా, నిన్ను ఎందుకు దీవించాను? మోసేని దీవించిన దేవా నిన్ను ఎందుకు దీవించాలి? నువ్వు గుడారం కాదు, దుప్పడ మడతట్టం లెగిసి నువ్వు ఆ తలగడ కవర్ ఉతుకుతావా? మీ అమ్మకి చెప్పి నువ్వు ఉతుకుతావా? నువ్వు పెట్టుకునే తలగడది. కనీసం అడుగుతాను ఏం కాదు, నీ ఇన్నర్స్, కనీసం నీ ఇన్నర్స్ నువ్వు జాడిస్తావా? నీ ఇన్నర్స్ రా అడుగుతాను, ఇన్నర్స్ వేవి చేయనడుతున్నాను. మోసేని దీవించిన దేవా నన్ను కూడా నాయకుని చేయండి. నాయకుని కాదు కదా, మున్సిపాలిటీలో కూడా ఉద్యోగం ఇవ్వండి, గుర్తుపెట్టుకో. ఆ పని కూడా తినగా, ఎందుకంటే మున్సిపాలిటీకి సర్టిఫికేట్ నీ పేరు, నీ వల్ల. మోసే క్రియేటివిటీ, మోసేలో క్రియేటివిటీ ఉంది. అందుకే దేవుడు గుడారమై ఒక్కసారి చూపిస్తే గుర్తుపెట్టుకుని చేశాడంటే మీరు ఆయనకేం ప్రూఫ్ ఇంటి ఇచ్చిననుకుంటున్నారు? దేవుడు దేని మీద ఏమైనా జిరాక్స్ తీసి ఇచ్చాడు? ఇదిగో నాయన, ఇదిగో ఇది దగ్గర పెట్టుకుని. టాపీ మేతలు ఎలివేషన్ వర్క్ చేసినప్పుడు అది ముందెట్టుకుని చేస్తుంటారు చూసారా? అలాగే నేను ఇచ్చానుకుంటాను మోసేకి. ఒకసారి చూసాడట, పట్టుకున్నాడట, మై లార్డ్ ఇలా చేసేటట్టు మోసే అనిపించుకోకుండా చేస్తానని అనకుండానే దేవుని చేత దేవుని పొందేలాగా బెస్ట్గా చేశాడట. మోసే అలా చెప్పిన ఎలా చేసేవిట అన్నాడు ఎక్కడైనా పాత నిబంధనలో? ఎక్కడా? మరి మాట చెప్తున్నాను, నాహో ఒక వాడ డిజైన్ చేయాలంటే ఎంత క్రియేటివిటీ ఉండాలండి. ఊరకే పిలవలేదు నాహోని. ఒక వాడ డిజైన్ చేయాలంటే 3 అరలుగా కట్టాలి, గదులు ఉండాలి, ఓ పక్క జంతువులు ఉండాలి, దానికి మేత ఉండాలి, మరో పక్క మీరు ఉండాలి. రేపు పొద్దున మునిగిపోతే దానికి ఇలా లోపలికి రాకుండా కీలు పుయ్యాలి. ఇంత పెద్ద ప్రపంచాన్ని మోసే వాడ కట్టాలంటే నాహోకి ఎంత క్రియేటివిటీ ఉండాలి చెప్పండి. ఊరకే దీవించలేదు నాహోని, నాహోని దీవించింది దేవా చెప్పండి. నన్ను కూడా దీవించమని సముద్రం కొట్టినగా నువ్వు ప్రార్థన చేస్తే కెరటం ఎత్తిపోద్దేమనుకుంటున్నావు. నాహోకి క్రియేటివిటీ ఉంది, నీకేముంది? బీచ్ చెట్టుని బనీలు ఇప్పేసి మొలకడం తెలుసు నీకు. ఇక అదే కదా నీ క్రియేటివిటీ. మగ్గ ఎత్తున్నావంట, మగ్గ ఏయ్ పోతా లోపలికి. నీకే క్రియేటివిటీ ఉంది నీకు. నాహో వాడ కడితే మరి చెప్తున్నాను, నాహో వాడ కట్టినప్పుడు లోపలికి వాటర్ వచ్చిందని నేను చదువుతామాను. నాహో వాటర్ కట్టినప్పుడు మీరు నాహో వాడ కట్టినప్పుడు నాహో ఏంటి డోర్ ఎక్కడ పెట్టావు అని అడిగాడు దేవుడు. ఏమైనా వాళ్ళకి ఏమైనా జిరాక్స్ ప్రూఫ్ ఏంటి ఏమైనా ఇచ్చాడండి వాళ్ళకి? ఏమీ లేదండి. వాళ్ళు ఎలా కట్టగలిగారు? దేవుడు ఊరకే ఎవరిని పడితే వాళ్ళని పిలవరు. నువ్వు చేసే పని ఆయన గమనిస్తాడు. నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావు, నీ వంట దగ్గర ఎలా ఉంటున్నావు, నీ చదువులు ఎలా ఉంటున్నావు, నువ్వు వాష్రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు, నీ పనులన్నీ గమనిస్తాడు. అవన్నీ గమనించి నిన్నెక్కడ పెట్టాలి అక్కడ నడిపించడానికి ఆయన ప్రణాళికలు చెప్పండి. ఎవరిని పడతాను దీవించడం గుర్తుపెట్టుకోండి. రెండవది, దావీదు పాటలు రాశాడు. ఊరకే రాశాడు దావీదు? అందరూ పాటలు రాస్తున్నారు ప్రభు, నేను రాయకపోతే బాగోదు, నాకు కూడా ఒక 4 పాటలు అన్నాడా? పొయిటిక్లో PhD ఆయన. ఎవరు చెప్పండి? గొర్రెలు నేను కాస్తున్నాను, కంపారిజన్ చూడండి. గొర్రెలు నేను కాస్తున్నాను, నన్ను నువ్వు కాస్తున్నావు. ఏం కంపేర్ చేశాడంటే, పచ్చిక బయళ్ళు అవి మేస్తున్నాయి, నా జీవితం అనే పచ్చిక బయళ్ళ మీద నువ్వు నన్ను మేపుతున్నావు. ఏం కంపేర్ చేశాడు చూడండి. ఆయనకుండగా ఆయన గూర్చి మనం చదువుతుంటే ఆయన పొయిటిక్ సెన్స్ ఎంత బాగుందో చూడండి. దేవుడు ఊరకే దావీదు చేతల పాటలు రాయించలేదు. మనం పాటలు రాయమంటే మన పాటలు బైబిల్లో ఎట్టడు దేవుడు పెడతాడా? అర్థమవుదు. నా కోసం పాడుతున్నవారు నువ్వు అనుకుంటాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య పాట తక్కువ చెప్పండి, మ్యూజిక్ ఎక్కువైపోయింది.
దావీదు గారి పాటల్లో దేవుడిని ఎక్స్పోజ్ చేశాడట. నడుతున్నాను ఇప్పుడు స్కానింగ్ మిషన్లు ఏం పుట్టకముందే గర్భంలో పిండాల కోసం ఆయనకి ఎలా తెలుసు, శుక్ర కణాల కోసం ఆయనకి ఎలా తెలుసు, ఫలదీకరణం ఆ 9 నెలల ఫలదీకరణ కోసం ఎలా తెలుసు, సోలాలు గర్భం ఉందా ఎముకలు ఎదిగే రీతి ఆయనకి ఎలా తెలుసు అంటే వాళ్ళ దేవుడు వాళ్ళకిచ్చిన పనిని వాళ్ళు డెవలప్ చేసినప్పుడు దేవుడు ఇంకా వాళ్ళని జ్ఞానంతో చెప్పండి ఆశీర్వదించేశాడు. మన పనులను దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే గుర్తుపెట్టుకోండి, మనం శ్రద్ధ కలిగి పనిచేయాలి. పాత నిబంధనలో విచిత్రమైన పని కలిగిన వారిని గుడారాలు వేయడానికి రమ్మన్నాడట. సొలొమోను రాజరికాన్ని దేవుడు అనుగ్రహించి ఇతరుల రాజులకి మాదిరికరంగా రాయల్టీ అంటే ఏంటో సొలొమోను ద్వారా దేవుడు చూపించాడట. 1 కాదు 2 కాదు, నీకు ఏదో ఒకటి ఇస్తాడు. ఆ పనిని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? నీదే. ఈ పనికి ఈడుంటేనే కరెక్ట్ అని అనాలి. ఆ పనికి నీ పేరు ఎత్తాలి. గుర్తుపెట్టుకో, ఈ టైంకి ఈడుంటే బాగుంటుందండి, ఈ పని ఈడి చేస్తే బాగుంటుందండి అని చెప్పుకోవాలి. ఈ పని ఈడికి ఇచ్చేటండి అనకూడదు. గుర్తుపెట్టుకోవాలి, ఈ పని అడు బాగా చెప్పకూడదండి. అడొక్క పని మొదలెట్టాడంటే ఆడు రిజల్ట్ అదరగొట్టేస్తాడండి. ఆడికి ఏది చెప్పకూడదండి. ఆడు ప్రతి వర్క్ తెలుసని మన గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ పనిలో మీకున్న నైపుణ్యత నాకుండదు, నా పనిలో నాకున్న నైపుణ్యత చెప్పండి మీకుండదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదోటి ఇస్తాడు, దాన్ని రేపాలట. ఎక్కడ రాశారు ఒకసారి చూడండి, ముగిద్దాం. 1 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. టిఫిన్ చేయలేదమ్మా, బాగా చదువు. 1వ అధ్యాయం 6వ వచనం. ఈ హేతువు చేత 2వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలని. తిమోతికి ఏం చెప్తున్నాడట? నీకు ఒక వర్క్ ఇచ్చాడు దేవుడు, ఒక కృపను ఇచ్చాడు దేవుడు, దాన్ని నువ్వేం చేస్తావు అంటే ప్రజ్వలింప చేయి. ప్రజ్వలింప అంటే చెప్పిన దేవుడు నీకు చిన్న స్పార్క్ లాంటి లైట్ ఇచ్చాడు, ఆ లైట్ని నువ్వేం చేయాలంటే రేపాలి. ఎప్పుడైనా నిప్పుల కుప్పకి బాగా, ఎప్పుడైనా నిప్పుల కుప్పకి నిప్పులన్నీ వెలిగించరు చెప్పండి, ఒక చిన్న స్పార్క్ ఇస్తారు, ఒక ఇసునిగర తీసుకుంటారు, దాన్ని ఎలాగెలా ఇసురుతారు, ఆ ఇసిరే కొలది అది ఏమవుతుంది చెప్పండి, అన్ని నిప్పులు వెలిగించేంత రేజ్ అయిపోయి వెలుగు వస్తుంది. అదే వర్డ్ ఇక్కడ వాడేది, రూట్ వర్డ్ అదే. ఇక్కడ సరి అయిన పదం ప్రజ్వలింప చేయడం అంటే నీకు దేవుడు ఎక్కడో చిన్న టాలెంట్ ఇస్తాడు, ఆ టాలెంట్ని ప్రజ్వలింప చేయి. నువ్వు బాగా మాట్లాడతావా, నీ మాటలతో దేవునికి మహిమ తెచ్చేలా ప్రజ్వలింప చేయి. నువ్వు బాగా చదువుతావా, ఆ రికార్డ్స్లో దేవుడిని చూపించేలా ప్రజ్వలింప చేయి. నువ్వు ఏ పని చేసినా, ఉద్యోగమా, వ్యాపారమా, సంసారమా, ఏది చేసినా, చివరికి నువ్వు అంట్లు కడిగినా, ఇల్లు శుభ్రం చేసినా, ఏది చేసినా ఇంత బాగా ఎలా ఉండగలుగుతారంటే ఇలా దేవుని ఈ విషయంలో చాలా శ్రద్ధ కలిగిన విశ్వాసాలు అండి. అందుకే వీళ్ళు ఏం చేసినా కానీ దేవునికి లెక్క చెబుతున్నామన్న భయభక్తులు కలిగి చేస్తారండి అని ప్రజ్వలింప చేయి. అందుకే ఆ 1వ అధ్యాయం తిమోతి పత్రిక 1వ అధ్యాయం క్షమించండి 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడు చూడ, ముగిద్దాం. 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభు వలన స్వాస్థ్యం ప్రతిఫలముగా పొందవలనని, ప్రభు వలన స్వాస్థ్యముగా ప్రతిఫలం పొందవలనని ఎరుగుదుము గనక మీరు ఏమి చేసినది మనుషుల నిమిత్తము కాక, ఎంత బాగుందండి, అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయండి. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా ఎవరి కోసం చేయాలి చెప్పండి? నా ఇల్లు బాగా, నా ఇల్లు, నా వాకిలి, నా బట్టలు, నా ప్రతి విషయం, నా ఒంటి శుభ్రం, ప్రతి విషయంలో నా దేవుడు నన్ను బట్టి మహిమ పొందాలంటే ఎంత బాగా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళ ఇంట్లో అనగానే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చర్చికి వస్తారు. అందుకే ప్రతి విషయంలో పేరెట్టించుకోరని అనుకోవాలట. వర్క్ ఈజ్ వర్షిప్ అని వరకు అనలేదు అంటున్నాడు చూడండి. మీరు ఏమి చేసినా ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. అంటే మీరు కష్టపడకండి, సనుక్కోకండి, మీరు ఏమైనా సరే దేవునికి మహిమ తెచ్చేలా చేయండి. కిందకి అంటున్నాడు ప్రభు నిమిత్తము మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నేను ఒక పదం చెప్పి నేను ముగిస్తాను. బల నమ్మకమైన రాజు అన్నాడా? బల నమ్మకమైన చక్రవర్తి అన్నాడా? బల ఎమ్మెల్యే అన్నాడా? బల నమ్మకమైన దాసుడా. మనల్ని ఏమని పిలవాలనుకుంటున్నాడు చెప్పిన? పనోలుగానే చూడాలనుకుంటున్నాడు అంట ఆయన. బల నమ్మకమైన పనోడా అనాలనుకుంటున్నాడు. నువ్వు చేసే పనులు బల అని ఎప్పుడంటే చెప్పిన, నువ్వు రాజుగా ఉంటా అండు చెప్పండి, చక్రవర్తిగా ఉంటా అన్నాడు, నువ్వు సుపీరియారిటీ మెయింటైన్ చేస్తా అండు ఎప్పుడంటే చెప్పండి, పనోడా, అప్పుడు బల.
పని బాగా చేస్తావరా అన్నారట. అపోజిట్ పౌలు ఎంత పెద్ద సువార్త చేసి బరకాలు కుట్టుకున్నాడంటే మీరు నమ్మగలరా? పౌలుతో పాటు ఉన్న వారందరూ పౌలుకి పరిచయం చేస్తూ ఆయన అన్నం తింటే చేతుల మీద నీళ్ళు వేసుకుంటూ తిరిగారంటే నమ్మగలరా? ఊరకే తిమోతి ఇలాంటి వారిని నేను దీవించలేదు. ఊరకు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసే పనిలో నిపుణత ఉంది. ఆ పక్క పని చేస్తూనే మరో పక్క సువార్తను బెస్ట్గా చేశారు. వాళ్ళు చేసిన సువార్త, పౌలు గారు చేసిన ఆ మంచి పరిచర్య ఈరోజు సంఘానికి మంచి భవిష్యత్తు అయిందా లేదు చెప్పండి. నేడో రేపు మన జనరేషన్ ముగిసిపోద్ది, వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయినా కానీ 4 జనరేషన్స్ మన కోసం మాట్లాడుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక మంచి వర్క్ చేసి వెళ్ళిపోవాలి. మనం కట్టే కట్టడాలు కానీ, మనం పాతే సువార్త విత్తనాలు కానీ, ప్రతి విషయంలో. అలా ఎవరో తలాతోకలేని వాళ్ళు కామెంట్ చేశారు, సంవత్సరానికి 100 మందిని పంపేసి ఏం చేద్దామంటే ఇంక విశ్వాసులు వద్దా అంటున్నారు. మేము విశ్వాసులు వద్దా అని లేదు. సంవత్సరానికి 100 మంది సేవకులను తయారు చేసి ఇంక విశ్వాసులు వద్దంటే నేను అడుగుతున్నాను. కోత విస్తారంగా ఉందా చెప్పండి? ఆ స్టేట్మెంట్ ఎప్పటికీ అలా ఉందా లేదు చెప్పండి? 100 మంది విశ్వాసం 100 మంది సేవకులను తయారు చేసి మీరు ఏం చేద్దామంటే సేవ చేద్దామని. ఏం చేద్దామని? సేవ చేద్దామని. ఎక్కడ చేపిస్తారు? ఏరియాస్ మేమే చూపిస్తాం, ఎక్కడ కొరత ఉందో మేమే చెప్తాం, ఎక్కడ నీడ్ ఉందో మేమే ఏర్పరుస్తాం. వెళ్ళి అక్కడ సువార్త చేయి, నువ్వు నిలబడే వరకు, నువ్వు సంఘం కట్టుకునే వరకు నీకు సోర్స్ మేమే పంపిస్తాం. ఇవి మా టార్గెట్స్. వీళ్ళందరికీ ఆన్సర్ కదండి, పనే సమాధానం అవ్వాలండి వీళ్ళందరికీ. మనం చేసే పనే సమాధానం. అందుకే మనం ఏమి చేసినా ముందు దానికి మనం ఏం చేసినా ఆ పనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ చేస్తారండి వీళ్ళు, బెస్ట్ చేస్తారండి వీళ్ళు. ఏది చేసినా పేరెట్టించుకోరండి, ఏం చేసినా క్వాలిటీ చేస్తారండి, ఏది చేసినా దేవునికి మహిమ తెస్తారండి, ఏది చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించేలా చేస్తారండి అని చెప్పుకోవాలంటే మన కొరకు. మన పనులు అలా ఉండాలి, మన మాటలు అలా ఉండాలి, మనం చేసే ప్రతి ప్రయాణం అలా ఉండాలి. మన చర్చ్, మన లివింగ్ లైఫ్, ప్రతిది ఎవరికి మహిమ తేవాలి చెప్పండి? అనేవాళ్ళని అన్నవ్వాలి, ఆ మాత్రం ఉద్యోగం మనకు ఉండాలి. అనాలి అనాలి అనాలి. దేవుడు కూడా వాళ్ళని అనడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తాడో తెలుసా? వాళ్ళంటే మనం ఇంకా శ్రద్ధగా చేస్తాం, అందుకే అనాలి. మళ్ళీ ఎవడోడు కామెంట్ చేసేవాడు లేకపోతే మన వర్క్ ఎలా చేయాలి మనకు అర్థమవుద్దా? చేయనివ్వాలి, అన్నివ్వాలి. అందుకే మన పక్కన ఉంటారు కామెంట్ చేసేవాళ్ళు, మనతో తిరిగిన వాళ్ళు ఉంటారు కామెంట్ చేసేవాళ్ళు. అన్నివ్వాలి, ప్రతి దాన్ని అన్నివ్వాలి. ఒకరోజు వస్తుంది, ఆ రోజు అన్ని నోర్లు అందరూ అవే నోర్లు మళ్ళీ మూతి మీద వాళ్ళు చేతులు వేసుకుని భలే చేశారా అనాలి. నేను చర్చ్ నిర్మాణం కన్నా కాలేజీ నిర్మాణం అనే ప్రకటన మనం చేసిన తర్వాత స్థలానికి నా అనుభవాలు చెప్తాను. ఈ 1 వీక్లో జరిగినవి డాక్యుమెంట్స్ చేతిలోకి వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ పేపర్ పట్టుకుని చెప్తాను. ఎందుకు అప్పటివరకు మనం ఆన్సర్ చెప్పకూడదు. ఆ డాక్యుమెంట్స్ పేపర్ పట్టుకుని నేను చెప్తాను. ఆ రోజు నేను మాట్లాడతాను. ఈ సహాయాలు చేసిన జాబితాల్లో నేను ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తి కూడా నాకు సహాయం చేశారని కానీ నాకు అనిపించింది, దేవా నాడలు నీకు నీ చిత్తం ఉందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తులు చిన్న చితక వ్యక్తులు కాదని నాకు అర్థమవుతుంది. ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులు మనకు ఎంకరేజ్మెంట్కి వచ్చి ముందుకు వచ్చి, బ్రదర్ మీరు చేసే మినిస్ట్రీ చాలా మంచి మినిస్ట్రీ అని అనగలుగుతున్నారంటే వీళ్ళు అంటారని అసలు నా కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ మాట అంటే చాలు, అలాంటిది వాళ్ళ మనీ పంపించి ఇది మీరు చెయ్యండి, నేను ఆ పేరు నేను బయటికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నారు. టైం వచ్చినప్పుడు పేరు చెప్పను కానీ విషయం అర్థమయ్యేలా నేను చెప్తాను. అందుకే మనం ఏమి చేసినా, మనం ఏ పని చేసినా ఎవరికి మహిమ రావాలి చెప్పండి? దేవునికి మహిమ రావాలి. అందుకే కొలసి పత్రిక రాస్తూ 18 వచ్చిన అంటున్నాడు, భార్యలారా, భర్తలారా, పిల్లలారా, మీరందరూ ఏ పని చేసినా, మీరేమి చేసినా చెప్పండి దేవునికి. ఇప్పుడు ఈ లిస్టులో ఎవరున్నారు చెప్పండి? భార్యలు ఉన్నారు, ఈ లిస్టులో ఎవరున్నారు చెప్పండి? భర్తలు ఉన్నారు, ఈ లిస్టులో ఎవరున్నారు చెప్పండి? మన ఫ్యామిలీ లైఫ్లో కూడా మనం ఏమి చేసినా ఎవరికి మహిమ రావాలి చెప్పండి? దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ వచ్చేలా మనం ఎప్పుడైతే చేస్తామో మన ప్రభు మహిమ పొందుతాడు, మన దేవుని మహిమ పొందుతాడు. నమ్మకమైన పనిలో, చిన్న పనిలో నమ్మకంగా ఉన్న వారిని తీసుకెళ్ళి చెప్పండి పెద్ద పనిలో కూర్చోబెడతాడు. మనల్ని అన్నిన వారికి, అంటున్న వారికి, వాళ్ళకి చెంపదెబ్బలు కొట్టిస్తాడు లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఒక మాదిరి మన ద్వారా చూపించి మనం కూడా అలా చేయాలని ఒక నేర్పరితనం వాళ్ళకి నేర్పిస్తాడు. ఎవడు గుర్తుపెట్టుకోండి, మనల్ని అంటారు కానీ చివరికి మనం చేసినట్టు వాళ్ళు చేస్తారు. గుర్తుపెట్టుకో, అదే కొసమెరుపు. మళ్ళీ మనల్నే కాపీ కొట్టాలి, తిరగలేదు. ఇంకా మన థాట్స్ కాపీ కొట్టాలి, మన ఈవెంట్స్ కాపీ కొట్టాలి, మనం చేసిందంటే కాపీ కొట్టాలి, మన ప్రాజెక్ట్ కాపీ కొట్టాలి. మనం చేసినట్టే చేస్తారు. అందుకే మన ఎనిమీస్ని మనం వాళ్ళ మీద రివెంజ్ కాదు కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు కూడా మనం ఏమైపోవాలి చెప్పినా రోల్ మోడల్ అయిపోవాలి. మీరు ఇదంతా వదిలేసి ఎవరిని ఎనిమీస్ అన్నాడు, ఎవరి కోసం ఇదని మళ్ళీ ఇందులో మొక్కలు కట్ చేయకండి.
నా శత్రువులు ఎవరో నాకు తెలుసు, నేను ఎవరికి శత్రువుగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళకి అంటున్నాను, వాళ్ళని కూడా దేవుడు చెప్పండి దీవించునుగాక.